అయితే గురుగారు చాలామంది కూడా ఇప్పుడు ఆహారం, నీరు, నేత్రం ఈ 3 కూడా దానం చేస్తే ఖచ్చితంగా మనం చేసిన పాపాలు పోతాయి అంటూ ఉంటారు. మరి దానికి గల కారణం ఏంటి అంటారు? అంటే నీవు ఈ శరీరంతో పాపభూయిష్టమైన కర్మలు చేసావు. ఈ కర్మ చేసినటువంటి ఈ దేహంలోని అవయవాలను బయటకు ఇవ్వడం మొదలు పుణ్యతలు ఎలా అవుతావు? పాపం అవుతుందండి అప్పుడు. అవుతాం. అంటే నీ కర్మ వాళ్ళు అనుభవించాలి. ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్, అన్ని దానముల కంటే అన్నదానం గొప్పది అంటారు. దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడికి ఏదొక రకంగా తినడానికి భగవంతుడు భూమి మీద ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. బజారు వెంట గుడ్డలిప్పుకొని తిరిగేవాడు, మైండ్ సరిలేని వాడు అడుక్కునైనా అన్నం తింటున్నాడుగా, అన్నం తినాలనే ఆలోచన కలిగిందిగా వాడికి. ఎలా తినాలో కూడా నేర్పాడుగా అంత పిచ్చివాడికైనా. ఉదాహరణ తాగుబోతాడు ఉంటాడు, తాగిన వాడు నిజాలు చెబుతారంటారు, తప్పది, వాడు తెలిసే మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ తెలిసి చేసినటువంటి తప్పులు దాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసమే అవి చేసాం ఇవి చేసాం అని చెప్పుకొని ఒక కలరింగ్ తప్పితే అక్కడేమీ లేదు. అంటే దానం చేయడం తప్పని నేను అన్నాను. కర్ణుడు దానం చేశాడు. ఎవరికి దానం చేశాడు? ఎవరికి చేయకూడదో వారికి చేశాడు. ఆ చేసిన ఆ కర్మ చివరికి ఏమైంది? అతను దుష్ట చతుష్టయాల్లో ఒకటిగా చేరాడు. నిజంగా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం వలన వాడు సంతృప్తి చెందుతాడు. మనం పిలిచి అన్నం పెట్టామనుకోండి, వాళ్ళకి ఒళ్ళు బలిసి అన్నం పెట్టారు, మేము అడిగామా, మాకు తిండి లేదా? ఎందుకని? వాడికి అది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడతాం తప్పు లేదు, దప్పికగా ఉన్నవాడికి దాహం ఇవ్వడం తప్పు లేదు, అవసరం ఉన్నవాడికి ఆసరా కూడా తప్పు లేదు. కానీ ఆ దానం చేసేటువంటి వాడు ఎలాంటి వాడు అనేది గ్రహించుకొని దానం చేయడం వలన ఫలితం వస్తుంది. ఉదాహరణకు మనకు బలిచక్రవర్తి వృత్తాంతం చూసినప్పుడు, నాకు గొడుగో జన్నిదమో నాకున్ కమండలం ముంజేయి దండమో అని ఒక చిన్న కుర్రవాడు గోచి పెట్టుకుని గొడుగేసుకుని వస్తే బలిచక్రవర్తి 3 అడుగులు నేల చాలన్నాడు. అవునండి. పక్కవాడు చెబుతున్నాడు, ఏమన్నా ఆయన మనిషిలా కనపడతాం లేదు, ఏదో 3 అడుగులు ఏం చేసుకుంటాడండి, ఏదో తేడా కొడుతుంది, ఆయన శ్రీ మహావిష్ణువులో ఉన్నాడని చెప్పినా కూడా బలిచక్రవర్తి దానం చేశాడు. చేస్తే ఏమన్నాడు? అంతటి శ్రీ మహావిష్ణువే వచ్చి నన్ను భవతి భిక్షాందేహి అని అన్నప్పుడు నా చేయి అతనిపై ఉన్నది కాబట్టి నేను ఆ శ్రీ మహావిష్ణువుకి నేను దానం చేస్తున్నానని తనకు అహంభావాన్ని ప్రకటించాడు. కాబట్టి యాక్చువల్గా బలిచక్రవర్తి మనకు ద్వాపర యుగంలోనే ఇంద్రుడి స్థానం అనుభవించాలి. కానీ ఏమైంది? నా అంతటి వాడిని శ్రీ మహావిష్ణువు చేయి చేస్తే నేను గొప్పవాడినా ఆయన గొప్పవాడా అనే ఒక అహంభావంతో చేసినటువంటి దాన ఫలితం ఆయనకి ఆలస్యంగా ఇంద్రుడు అవడానికి అవకాశం ఉంది. కలియుగంలో ఈ శకానికి ఇంద్రుడు మనకు అధిపతి, బలిచక్రవర్తి మనకు ప్రస్తుతం ఇంద్రుడి పోస్టులో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ దానం చేసి పాపకర్మలు చేసి దానం చేసి నేను పాపాలను కడిగేసుకున్నాను అన్నంత మాత్రాన నీ పాపములు చేసిన వారికి ఉన్నటువంటి నీ ద్వారా అనుభవించిన వారి మనసులో మార్పు వచ్చినప్పుడు నీ కర్మ ఫలితం పోతుంది. నువ్వు ఆవేశంగా ఒక మర్డర్ చేసావు, జైలుకి వెళ్ళావు, అది నీకు ఉరిశిక్ష టైం ఉంది, నీ వచ్చి బతిలాడుకున్నావు, ఏమంటే నేను ఆవేశంలో చేశాను, నేను పొరపాటు చేశాను అంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది. అవునండి. ఆ క్షోభ దశవర్షాణం దశపూర్వేషాన్ని మన వలన ఒక జీవి మానసికంగా కృంగిపోయాడు అనంటే దశవర్షాణం దశపరేషాణం మధ్వంశానం మాతృవంశానం 10 తరాలు
అమ్మతరం వారు 10 తరాలు నాన్నతరం వారు అనుభవించాల్సి. కర్మ అనుభవించాల్సిందే. అందుకే నోరా చేటు తేకే, ఏదైనా నోరేగా మాట్లాడేది. సో కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే ప్రపంచం మొత్తాన్ని జయించినట్టు అవుతుంది. ఎందుకు చెబుతున్నానంటే కురుక్షేత్ర సంగ్రామం చివరి క్షణంలో శ్రీకృష్ణుడు అన్ని పాశుపతాస్త్రాలని తీసిపారేశాడు, అన్ని ఆచారాలను తీసిపారేశాడు. వాయు పాశుపతం, అగ్ని పాశుపతం, వరుణ పాశుపతం తీసాడు. దానితో పాటు అప్పట్లో ప్రయోగాలు చేతబడులు చేసేవాడు. వామాచారం. ఈ వామాచారం అంటే ఏంటి? మధ్యము మగువ మాంసాలతో, అంటే దాన్ని పంచమకారాలు అంటారు. ఈ పంచమకారాలతో చేసేటువంటి వామాచార ప్రభావాన్ని కూడా శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోనే అణిచివేశాడు, తీసేశాడు. ఈ మధ్యకాలంలో మనమే కొంతమంది జ్యోతిష్యులు నేను వామాచారం చేస్తాను, మద్యంతోనే హోమం చేస్తాను, మద్యంతోనే హోమాలు చేస్తాను, మందుతోనే మొహం కడుక్కుంటాను, మాంసంతోనే హోమంలో ఆహార బలేస్తాం, నేను చేయడం వల్ల ఎంతటి మగవాడైనా సరే వాడు విజయం సాధించాల్సిందే, గెలవాల్సిందే. నాకు తెలిసింది వామాచారం ఇట్స్ ఏ క్రిమినల్ యాటిట్యూడ్ అంటారు. అవునండి, ఎక్కువగా అవే చూస్తున్నాం. సో ఇక్కడ ఈ వామాచార సాంప్రదాయం అని మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా విస్తృత ప్రచారమైంది. ఇది కేవలం మీ మానసిక సమస్యల దోపిడీపై వ్యాపారం చేసేటువంటి ఒక వినూత్న ప్రక్రియ. ఇలా చేయకపోతే మీకు ఏదో జరిగిపోతుంది. జస్ట్ అమృతాంజనం కనుక రాసుకుంటే ఇట్స్ గాన్ అన్న యాడ్ ఎలాగైతే వస్తుందో, ఆయన దగ్గరికి పోయి మళ్ళీ మద్యం అన్నప్పుడు మరి ఎన్ని రకాల లిక్కర్ ఒకటే కదా, అందో కదా, మళ్ళీ బ్రాండెడ్ లిక్కర్, వారు తాగేటువంటి ఆ బ్రాండెడ్ లిక్కర్తోనే హోమం చేయాలి, అదే తీర్థంగా తీసుకోవాలి. కాబట్టి అక్కడ మానసికంగా ఆడవాళ్ళు నడిపించాలి, మద్యము మాంసాలతో హోమాలు చేయాలి. దీన్ని అనాచార ప్రవృత్తి అంటారు. దీన్ని వామాచారం కాదు, అనాచారం, మూఢనమ్మకాలను ప్రోత్సహించడం. కాబట్టి ఈ మధ్యకాలంలో జ్యోతిషులు ఈ వామాచారం మీద ధన మాన ప్రాణాలని దోచుకునేటువంటి ఒక వికృత క్రీడలకి తెరదీశారు. ప్రతి సంబంధం అదే, అవయవాలు దానం చేస్తే పుణ్యాలు వస్తాయా, కర్మలు వస్తాయా అంటే అది ఒక హ్యూమానిటీ గ్రౌండ్లో సత్యవాడు చచ్చాడు, అవేదో వాడు పనికొచ్చిన ఆర్గాన్స్ వాడు ఉపయోగిస్తే బాగుంటుంది, ఇదే కదా సరే అంత. సో కాబట్టి అంత అవకాశం ఎందుకు ఇచ్చుకోవాలి?